లాస్ట్ వీడియోలో ఒక పట్టు శారీ చూపించాను కదండీ! దాని కటింగ్ వీడియో అండి ఇది. మా పాపకి లెహంగా కుట్టేస్తున్నాను. అది డ్యామేజ్ వచ్చిందని చెప్పాను కదా! దాని కటింగ్ వీడియో ఇది. మా పాప నడుము మెజర్‌మెంట్ అయితే 21 ఉంది. హైట్ అయితే 34 ఉంది. నేను 31 ఇంచెస్‌కి లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి. పైన బెల్ట్ వస్తది కదా! మనకి ఒక 2, 3 ఇంచెస్. అందుకని దీన్ని మడిచి కూడా కుట్టుకుంటాను. అందుకనే అలా కట్ చేసుకుంటున్నాననమాట. అటు ఇటు సేమ్ ఉండేలాగా టేప్ పెట్టుకొని ఇలా గీత కొట్టేసుకుంటే స్కేల్ పెట్టి మనకు సమానంగా వస్తుంది, ఎక్కువ తక్కువలు రాకుండా. దాన్ని అలా కట్ చేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు. అంతే. మెజర్మెంట్ మనకు ఒకసారి వచ్చిందంటే కటింగ్ చాలా ఈజీ అండి. మనం స్టిచ్ చేసేటప్పుడే నీట్గా చూసుకొని స్టిచ్ చేసుకున్నామంటే బాగానే ఉంటుంది కుట్టిన తర్వాత. అంతే. ఇంక ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను. చూసారా, కటింగ్ అయిపోయింది ఈజీగా. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటాను. శారీ ఉంది కదా, దీంట్లో పళ్ళు పట్టు తీసేస్తానండి నేను. పైన బ్లౌజ్ కోసం నేను వేరే ప్లెయిన్ క్లాత్ తీసానని చూపించాను కదా మీకు. అందుకే ఈ పళ్ళు పట్టు తీసి పక్కన పెట్టేస్తాను. చూసారా, డ్యామేజ్ వచ్చిందన్నానా? అంటే డ్యామేజ్ రాలేదు, నా దగ్గర ఎలకలు కొట్టేయడం వల్ల అలా అయ్యిందని చెప్పాను కదా. కనిపిస్తుంది కదా మీకు అది. పళ్ళు పట్టు కట్ చేసి పక్కన పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. మనం ఎంతవరకు కట్ చేసుకోగలం అనుకుంటే అన్ని ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఎగుడు దిగుడు వస్తే మొత్తం లెహంగా కుట్టిన తర్వాత కూడా ఎగుడు దిగుడుగానే వస్తుంది. నీట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని నీట్గా, అదిగోండి అలా ఫోల్డ్ చేసేసాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నీట్గా. చెక్ చేసుకొని పెట్టుకొని మొత్తం హైట్ 34 ఇంచెస్ ఉందని చెప్పాను కదా. పైన బెల్ట్కు ఒక 3 ఇంచెస్ వస్తుంది. అంటే 31 ఇంచెస్ హైటు, 3 ఇంచెస్ బెల్ట్ వస్తుంది కాబట్టి 31 ఇంచెస్ పెడితే చాలు. కానీ నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పటక వేద్దామని. ఖర్చు అంటారు కదా, ఆ ఖర్చు కోసం. అంటే ఎగ్జాక్ట్గా నేను 34 ఇంచెస్ హైట్ తీసేసుకుంటున్నాను. ఒక 3 ఇంచెస్ మడిచి కుట్టేస్తాను అనమాట. తర్వాత ఎప్పుడైనా కావాలంటే ఇప్పుకోవడానికి బాగుంటుంది. అటు ఇటు కూడా సేమ్ మెజర్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసేస్తున్నాను. డ్రా చేసేసుకొని కట్ చేసేయడమే దీన్ని. మనం ప్లీట్స్ పెట్టేటప్పుడు మాత్రం నడుము మెజర్మెంట్ ఎంత ఉందో దాన్ని డివైడ్ చేసేసుకొని ప్లీట్స్ నీట్గా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. కరెక్ట్గా మంచిగా వచ్చేస్తుంది ఎక్కువ ఫ్లేర్తో. అంతే. ఇలా గీతలు కొట్టేసుకొని కరెక్ట్గా కట్ చేసేయడమే దాన్ని. తర్వాత మెజర్మెంట్ చూసుకొని ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. ఒకేసారి అయితే ఎక్కువ లెంత్ అయిపోద్దని పెట్టలేదన్నమాట. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేనండి, ఇంక ఈ వీడియో ఉంటాను. బాయ్.